శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెలలో తులారాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఒక స్త్రీ కారణంగా జీవితమే మారబోతుంది. మరి ఈ నెల చివరిలో తులారాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, స్త్రీ ఎవరు, వీరి జీవితంలోకి ఎలా రాబోతుంది, వీటన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. తులారాశి వారికి ఈ మాసం చివరికల్లా చాలా బాగుండబోతుంది. ఒక స్త్రీ వీరి జీవితంలోకి రాబోతుంది. ప్రస్తుతం నడుస్తున్న కాల ప్రకారం చూసుకున్నట్లయితే కెరియర్లో వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరు చేసే ప్రతి పనిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల విజయాన్ని వీరు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు ముందుకు సాగేందుకు అవకాశాలు లభించబోతున్నాయి. ఈ నెల తరువాత అయితే మీకు పదోన్నతులు కూడా లభిస్తాయి. ఎవరైతే జాబ్ చేస్తున్న వారు ఉన్నారో వారు కూడా సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకుందాం అనే ఆలోచనలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. పనిపై ఎక్కువ శ్రద్ధ వహించడంతో పాటు వ్యాపారంలో మంచి ఫలితాలు చూడబోతున్నారు. అయితే మీరు మధ్యలో వదిలేసిన పనులు తిరిగి ప్రారంభించడానికి సరైన సమయం ఇది. ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకోకండి. మీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళండి. మీరు బయట ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటే గనుక ఇది సరైన సమయంగా మీరు భావించవచ్చు. అనారోగ్య సమస్యలతో ఉండి ఫిజికల్గా రికవరీ అవ్వాలి అనుకుంటే దానికోసం మంచి చోటును మీరు కొనుగొంటారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో హాని కలిగించే సూచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉండే మనుషులను జాగ్రత్తగా ఎన్నుకోండి. కెరియర్ పరంగా చూసుకుంటే నిరంతరం శ్రమ వల్ల మీ జీవితంలో స్పష్టత పెరగడమే కాకుండా పురోగతి కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీరు మీ స్థితిని మార్చుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు. అయితే అది తప్పక ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ప్రేమ మరియు ఆకర్షణకు మధ్య గందరగోళానికి గురవుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ మార్పు తొందరలోనే వస్తుంది. విద్యార్థులు కెరియర్ని ఎంచుకోవడంలో మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. అదేవిధంగా మీ దూకుడు వల్ల చెడ్డ వ్యక్తులకు కోపం తెప్పిస్తారు. ఇది చాలా దూరం వెళ్తుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే కొంచెం కష్టతరంగానే ప్రారంభిస్తారు. మీరు ముందుగానే కొన్ని పనులను ఒప్పుకొని ఉంటారు. పిల్లలపై శ్రద్ధ అవసరం. దానికోసం సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి లక్ష్యాలు లేకుండా పనిచేయడం వల్ల మీకు విసుగు వస్తుంది. నిదానంగా వెళ్తే జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహకారం లభిస్తుంది. ఎలాంటి మానసిక ఇబ్బందులు అయినా సరే కొంతకాలం ప్రక్కన పెట్టడం మంచిది. మెరుగైన కుటుంబ వాతావరణం మీకు ప్రశాంతతను అందిస్తుంది. మీ పనిలో మీకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం జరుగుతుంది. మీ పని ప్రదేశం కానీ మీ ఉద్యోగం కానీ అవ్వచ్చు. చిన్న చిన్న సూచనలతో మీ పనిని చక్కగా నిర్వహిస్తారు. విదేశాలకు వెళ్లాలని ఉంటే ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో రకరకాల అభిప్రాయాల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు. వివిధ రకాల సంభాషణలు కూడా మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టేస్తాయి. నిదానంగా ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలని చివరికి వచ్చేసరికి తేలిగ్గా అనిపిస్తాయి. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి సరైన వ్యక్తి సలహాను అందిస్తారు. ఆ వ్యక్తే ఒక స్త్రీ. మీరు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్త్రీ వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఈ స్త్రీ మీ పని ప్రదేశంలో చాలా ఎక్కువగా సహాయపడబోతుంది అని చెప్పుకోవచ్చు. కారణం చూసుకున్నట్లయితే గనుక మీరు ఎవరైతే మీ జీవితంలోకి రాబోతున్నారో వీరు మీ పని ప్రదేశంలోని సహోద్యోగిగా రాబోతున్నారు. వీరి వలన మీరు నష్టపోవాల్సిన ప్రతి దానిలో కూడా మీకు మంచి సలహాను ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ స్త్రీ వలన మీకు ధనలాభం కూడా కలగబోతుంది. ఎలా అని ఆలోచిస్తే గనుక మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి సూచనలు ఇవ్వడం వలన మీరు బాగా లాభపడతారు.
ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, వీరి పాదం మంచిది, వీళ్ళు రావడం వలన మనకు మంచి జరిగింది అని. ఇలాంటిదే ఈ స్త్రీ వల్ల జరగబోతుంది. తనతో మీకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ కూడా తను మీ పని ప్రదేశంలో తిరగడం వల్ల మీకు చాలా బాగుంటుంది. అని అనవసరమైన వ్యక్తులను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెలలో మీకు చాలా బాగుంటుంది. మీ కెరియర్ బాగుండడంతో పాటు మిశ్రమ ఫలితాలు అనేవి మీరు చూడబోతున్నారు. మీ జాతకరీత్యా కెరియర్లో మంచి మెరుగుదల ఉంటుంది. నెల ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా ఈ నెల చివరికల్లా కొంచెం మెరుగ్గా ఉంటుంది. కనుక మీరు ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎక్కువగా మీకు ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.